శ్రీ రమణ భాషణములు జూలై 13, 1935. ఒక దర్శనార్థి ఆత్మానుభూతి తర్వాత కూడా ప్రపంచం కనిపిస్తుందా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, ఈ ప్రశ్న ఎవరి నుండి వచ్చింది? జ్ఞాని నుండా, అజ్ఞాని నుండా అని అడిగారు. దానికి భక్తుడు అజ్ఞాని నుండి అన్నారు. దానికి మహర్షి, ఎవరికి ఈ ప్రశ్న వచ్చిందో తెలుసుకో. సందేహించేవాడిని తెలుసుకున్న తర్వాత ఈ ప్రశ్న తిరిగి వస్తే దానికి సమాధానం చెప్పవచ్చు. జగత్తు కానీ శరీరం కానీ తానున్నానని చెప్పగలదా? విషయాలను చూసేదానికి చూసేవాడు ఒకడు ఉండాలి. ఆ చూసేవాడెవడో చూడు. ముందెప్పుడో ఏముంటుందో ఏముండదో అనే బెంగ ఇప్పుడు ఎందుకు? శ్రీ భగవాన్ ఇలా కొనసాగించారు. ఈ జగత్తు కనిపించినా కనిపించకపోయినా దాని వలన కలిగేది ఏమిటి? ఇప్పుడు దాన్ని చూస్తున్నావు కదా, దాని వలన నీకేమైనా నష్టమా? నిద్రలో అది కనిపించకపోతే లాభమా? ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా అది ప్రధానం కాదు. జ్ఞాని అందరిలాగే వర్తిల్లడం చూసి అజ్ఞాని సందిగ్ధంలో పడతాడు. ఇద్దరూ ఆ ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నారు, కానీ వారి దృష్టి వేరు. ఉదాహరణకు సినిమా తీసుకో. తెర మీద బొమ్మలు కదులుతున్నాయి. పోయి వానిని పట్టుకో. చేతికి చిక్కేది తెరే కదా. బొమ్మలు పోయాక మిగిలేది ఏది? తెరే కదా. అలాగే ఇక్కడ కూడా ప్రపంచం కనిపిస్తే ఆ కనిపించేదెవరికో చూడు. నేను యొక్క ఆధారాన్ని పట్టుకో. ఆ ఆధారం పట్టుకున్నాక ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా ఒక్కటే. అజ్ఞాని ప్రపంచం సత్యం అనుకుంటాడు, కానీ జ్ఞాని దానిని ఆత్మస్వరూపంగా మాత్రమే చూస్తాడు. ఆత్మ ప్రపంచ రూపంలో వ్యక్తమైనా కాకున్నా జ్ఞానికి అది ప్రధానం కాదు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.